ఒక గజ్వేల్, ఒక సిద్దిపేట, ఒక సిరిసిల్ల, ఇప్పుడు సూర్యాపేట అన్న దాని మీద అసలు ఒకప్పుడు ఒక ఒపీనియన్ లేదు జనాలకి. అంటే ఇది కేవలం ఒక హబ్ మాత్రమే, అటు ఆంధ్రాకి ఇటు తెలంగాణకి మధ్యలో ఉన్న ఒక ప్లేస్, ఇక్కడ మధ్యలో ఆగిపోయి భోజనాలు చేయొచ్చు అన్న ఒక్క విషయం తప్ప సూర్యాపేట మీద ఫోకస్ ఎవరికీ లేదు. అలాంటి ఒక సూర్యాపేటని ఇప్పుడు ఆ 3 నియోజకవర్గాల స్థాయిలో తీసుకురావటం వెనుక మీ కృషి గణనీయమైందని చెప్పొచ్చు. సో మీరు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీ ప్రజలకు మీరు చేసిన వాటన్నిటిలో మీకు బాగా సంతృప్తినిచ్చిన పథకం ఏమిటి? మీరు చాలా ఫీల్ అయ్యి మా ప్రజలకు ఇది నేను చేశాను ఇంకా చాలు అని అనుకున్న ఆ పథకం ఏమిటి? అంటే రాష్ట్రం మొత్తానికి అయితేనేమో డిపార్ట్మెంట్ పరంగా చూసినప్పుడు రైతాంగానికి కూడా 24 గంటల విద్యుత్ ఇవ్వడం అనేది, అది ఇప్పుడు నేను విద్యుత్ శాఖ మంత్రిగా ఉండగా జరగడం అనేది. ఎందుకంటే నాకు వ్యవసాయం అంటే బాగా ఇష్టం. కరెంటు లేని బాధలు ఒక రైతుగా నాకు బాగా తెలుసు. నేను పొలం దగ్గర పోయినామండి, నాగలితో ఉన్నామండి. కాబట్టి అది వస్తే బాగుండు అని కోరుకున్న దశ నుంచి నేనే ఇచ్చే వరకు నేను మంత్రిగా ఉన్న రోజు అది రావడం అనేది నిజంగా కూడా చాలా సంతోషకరం. సూర్యాపేట వరకు తప్పకుండా ఒక్కటి అని చెప్పడానికి లేదు. వాస్తవానికి సూర్యాపేటను జిల్లాగా చేయటం, సూర్యాపేటకు మెడికల్ కాలేజ్ రావటం, ఈ రెండు కూడా మిగతా ఎక్కడ లేకుండా ఇక్కడికి మాత్రమే వచ్చినాయి. మిగతా అన్నీ మంచినీళ్ళు కావచ్చు, ఇంకోటి కావచ్చు అవన్నీ కూడా అన్ని చోట్ల వస్తాయి కామన్గా. కానీ ఇక్కడికి మాత్రమే నేను తేగలిగినాయి, తెచ్చినాయి. శాశ్వతంగా చరిత్రలు మిగిలిపోయేవి. సూర్యాపేట జిల్లా కూడా మెడికల్ కాలేజ్ అవడం డెఫినెట్గా. సార్, ప్రత్యర్థులకి మీరు ఏ రకంగా గట్టిగా చెప్పబోతున్నారు? మీరు మాత్రమే ఇక్కడ గెలుస్తారు, ఇక్కడ ప్రజలకు నేనంటే మాత్రమే ఇష్టం, అభిమానం అని మీ స్టైల్లో మీరు ఏ రకంగా ప్రచారం చేస్తున్నారు? ప్రజల దగ్గరికి ఏ రకంగా వెళ్తున్నారు? అంటే నాకున్న ప్రధాన అస్త్రం గతంలోనే 2014లోనే మీరు తిరస్కరించిన వాళ్ళు అవతల అభ్యర్థులు, కొత్త వాళ్ళు ఎవరు లేరు, అదే ముగ్గురం. మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా ప్రజాసేవకు మాత్రమే నేను వినియోగించిన వాడిని. టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోతో పాటు సూర్యాపేట నియోజకవర్గానికి నేను ఇచ్చిన ప్రత్యేక మేనిఫెస్టోను పూర్తిగా అక్షరం అమలు చేసిన, మీరు కోరుకున్న విధంగా నేను పరిపాలన చేసిన. నేను నిజంగానే నేను బాగా పనిచేసినని మీరు భావిస్తే తప్పకుండా మళ్ళీ నాకు అవకాశం ఇవ్వండి. నేను సింపుల్గా వాళ్ళకు ఒక మాట చెప్తున్నాను. మీకు ఒక కారు ఉంది, మీకు ఒక డ్రైవర్ ఉన్నాడు. ఆ డ్రైవర్ మంచిగానే డ్రైవ్ చేస్తున్నాడు, బాగున్నాడు అనుకున్నప్పుడు మీరు ఆయన తీసేయరు. మీకు షాప్ ఉంది, మీకు ఒక గుమస్తా ఉన్నారు. గుమస్తా బాగా పనిచేస్తుందంటే ఆయన వెళ్ళిపోతానన్నా మీరు ఇంకా అదనంగా జీతం ఇచ్చాను ఆయన నుంచి కంటిన్యూ చేసుకోవడానికి, కొనసాగించుకోవడం ప్రయత్నం చేస్తారు. మరి నేను కూడా సూర్యాపేటను మంచిగానే డ్రైవ్ చేసినాను మీరు భావిస్తే తప్పకుండా మళ్ళీ నాకు అవకాశం అని ప్రజలు కోరుతున్నాను. ఇది ప్రజల్లో బాగా వెళ్తాము. ప్రత్యర్థులకు ఏం అంశం లేదు. అవి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, మనం కట్టినవి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. ఓకే సార్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అసలు ఫస్ట్ టైం ఇక్కడే కదండి శంకుస్థాపన చేసింది కేసీఆర్ గారు? అవును. అయితే లక్కీగా గమ్మత్ ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామన్న విషయాన్ని మొట్టమొదటి 2012లోనే సూర్యాపేట సభలోనే ప్రకటించినారు. అనుకోకుండా యాదృచ్ఛికంగా ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ శంకుస్థాపనకి సూర్యాపేటలోనే చేసినారు. ఇంకా ఆశ్చర్యంగా ఎక్కడైతే శంకుస్థాపన చేసిరో మళ్ళీ వాటిని కూడా కేసీఆర్ గారే వచ్చి ప్రారంభించినారు. ఈ మూడు కూడా ఏది మేము అనుకొని చేసినాయి కావు, యాదృచ్ఛికంగా జరిగినాయి. అయినా సరే అట్లా మా సూర్యాపేట ప్రజలు అదృష్టవంతులై. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది
ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.